బేహద్ పరం మహాశాంతి, బేహద్ శ్రేష్ఠ ఆత్మలకు, కళ్యాణకారి ఆత్మలకి, సంకల్పంలోనే అవినాశి పావన సృష్టి యొక్క సృజన చేసేటువంటి సృజన్హార్ ఆత్మలకి నిరాకారి, ఆకారి, సాకారి మూడు స్టేజెస్ సమానంగా తయారవుతాయి. ఆ నిరాకారి స్థితి అనగా ఆత్మస్వరూపం యొక్క స్థితి, ఆకారి స్థితి అనగా అవ్యక్త స్థితి ఫరిస్తా, మరి సాకార స్థితి అంటే మరి సాకార పంచతత్వాలు. ఆకారి స్థితి అయితే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటూ ఉంటుంది. బేహద్కే బేహద్ పరం ప్రకాశము వారి లోపల కనెక్ట్ అయి గనక ఉంటే సూక్ష్మ శరీరంలో పూర్తిగా పరం లైట్ అనేది వస్తూ ఉంటుంది. పరం ప్రకాశము అంశం మాత్రము ఉన్నా సరే ఛార్జ్ అవుతుంది. ఆత్మ ప్రతి ఒక్క ఆత్మ తమ తమ సంకల్పాలతోటి లెక్కాచారంతో ఆకారి రూపంలో ఉంటుంది. ఆకారి రూపంలో పవర్ వస్తూ ఉంటుంది. నిరాకారి రూపంలో నిరాకారి స్టేజ్లో తమ తమ స్థితి అనేది పవరు గ్రహించటం జరుగుతూ ఉంటుంది. దాదాజీ తోటి లింక్ జోడించడంతో విశ్వ పరివర్తన సంకల్పం ఇస్తూ ఉంటారు. పరం శాంతి వైబ్రేషన్లతోటి పరివర్తన అనేది వస్తూ ఉంటుంది. అచ్చా పరం శాంతి.